రైతు సోదరులకు స్వాగతం. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు, నాగార్జున సాగర్లో గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో ఆల్మట్టి డ్యాంకు ఒక్కసారిగా వరద పెరిగింది. ఆల్మట్టి డ్యాంకి 89,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. ఆల్మట్టి నుంచి 95,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ డ్యాం నుంచి 105,000 క్యూసెక్కుల జూరాలకు రిలీజ్ చేశారు. జూరాలకు మొత్తం మీద 110,000 క్యూసెక్కుల వరద జాయిన్ అవుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్లు, మొత్తం మీద జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 130,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా వరద క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం తుంగభద్ర నుంచి 16,000 క్యూసెక్ల వరద సుంకేశ్వరం చేరుతా ఉంది. సుంకేశ్వరం నుంచి ఒక 20,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు రిలీజ్ చేశారు. అవి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద జూరాల నుంచి శ్రీశైలం నుంచి 149,000 క్యూసెక్ల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,000 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఒక 32,000 క్యూసెక్లు, మొత్తం మీద 67,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి మరో 54,000 క్యూసెక్లు కిందకి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి 1,15,000 క్యూసెక్కుల దాకా రిలీజ్ అయింది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడుకు 20,000, హంద్రీనేవాకి 2,350 క్యూసెక్లు, కలవకుర్తికి 1,650 క్యూసెక్లు పోతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 150,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ ఉంటే 125,000 క్యూసెక్లు అవుట్ఫ్లోస్ ఉన్నాయి. 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి గాను ప్రస్తుతం శ్రీశైలంలో 882.9 అడుగుల వరద చేరింది. 215.8 అడుగుల కెపాసిటీకి గాను 206 టీఎంసీల వరద చేరింది. ఇక శ్రీశైలంలో నిల్వ చేసే సామర్థ్యం కూడా లేదు. వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో మనం కనుక వరదను పరిశీలించినట్లయితే 590 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 579 అడుగులకు వరద చేరింది. ప్రతి గంటకి ఒక 6 అడుగు చొప్పున పెరుగుతోంది. 312 టీఎంసీల ఫుల్ ట్యాంక్ లెవెల్కి కెపాసిటీకి గాను 282 టీఎంసీలు వరద చేరింది. ఎగువ ప్రాంతం నుంచి ప్రతిరోజు 12 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. అది ఇంకా పెరుగుతోంది. ఆదివారం నాటికి నాగార్జున సాగర్లో 300 టీఎంసీలు జలాలు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ చేసి పులిచింతలకి రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 3,500 క్యూసెక్లు, రైట్ కెనాల్ ద్వారా ఒక 4,000 క్యూసెక్లు, ఇక మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,350 క్యూసెక్లు, మొత్తం మీద ఒక 9,000 క్యూసెక్లు నాగార్జున సాగర్ నుంచి కూడా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఆదివారం రోజు ఇంజనీర్లు గేట్లు ఎత్తడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ చేస్తే పులిచింతల ప్రాజెక్టు 3 రోజుల్లోనే పూర్తిగా నిండిపోయింది. 45 టీఎంసీల పులిచింతల కెపాసిటీకి గాను ప్రస్తుతం 19 టీఎంసీల జలాలు ఉన్నాయి. పులిచింతలకు ఎగువ ప్రాంతం నుంచి ఒక 9,000 క్యూసెక్కుల వరద వచ్చి జాయిన్ అవుతా ఉంది. మూసి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తారు. ఆ వరదంతా పులిచింతలకు జాయిన్ అవుతా ఉంది. ఇక పులిచింతల నుంచి అవుట్ ఫ్లోస్ అయితే ఏమీ లేవు. ప్రకాశం బ్యారేజీ కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 25,000 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతా ఉంది. కాలువలకి నీటి విడుదల తగ్గించారు. దాదాపు 25 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్లు సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం నాగార్జున సాగర్తో సహా పులిచింతలతో సహా కృష్ణానది మీద జలాశయాలను నిండిపోయే అవకాశం ఉంది. ఇక రాబోయే 2-3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. కృష్ణానది జూలైలోనే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ నిండడం దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. రాబోయే 2-3 రోజుల్లో వరద ఏ లెవెల్లో పెరిగిపోతూ ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.